లివర్ స్పెషలిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టూడెంట్ నేను చూస్తాను. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో చేస్తాను. సో బ్రీఫ్గా నా గురించి ఎంబీబీఎస్ విజయవాడలో చేశాను, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1995లో. 2001లో యూకే వెళ్ళాను నేను. 2001 నుంచి నా ఫర్దర్ స్టడీస్ ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిపి, దాని తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ అక్కడ చేశాను. కన్సల్టెంట్గా చేసి బ్యాక్ ఇండియా 2014లో వచ్చాను. దాన్ని ఇప్పుడు యశోలో పనిచేస్తాను, అందుకు అపోలోలో పనిచేస్తాను. సో ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి ఒక 2-3 మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఫస్ట్ మెయిన్ మెసేజ్ ఏంటంటే కనుక చాలామందికి లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అన్నమాట. ప్రపంచవ్యాప్తంలో పర్టికులర్లీ ఇండియాలో అండ్ కొన్ని స్టేట్స్లో లైక్ తెలంగాణ, సిక్కిం, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని అట్లా వాటి చోట చాలా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. లివర్ అంటే కాలేయం. మన కాలేయము ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. 600 నుంచి 700 పైన పనులు చేస్తామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్, సాలిడ్ ఆర్గన్ లివర్ అంటాం, కాలేయం. ఈ కాలేయము మంచిది అలాగే చెడుది కూడా. మంచిది ఎందుకంటే దానికి రిపేర్ చేసుకున్నా ట్రై చేస్తుంది ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు. చెడు ఎందుకంటారంటే రిపేర్ చేసుకొని కష్టపడుతుంది, ఒకేసారి ఆగిపోతుంది పని చేయడం. రిపేర్ ఇంకా స్టేజ్ ఇంకా తట్టుకోలేదు అన్నప్పుడు ఆపేస్తామట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఏమి సింప్టమ్స్ ఇవ్వదు. అందుకని లివర్ డిసీజ్ ఎప్పుడు కూడా మనము సైలెంట్ కిల్లర్ అంటాం. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనూ కూడా చెప్పాను, లివర్ డిసీజెస్ అంటే సైలెంట్ కిల్లర్. ఎందుకంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమి సింప్టమ్స్ ఇవ్వదు. మనకు తెలిసేసరికి చాలా ముదిరిపోయి అడ్వాన్స్ స్టేజ్, లేట్ స్టేజ్లో వస్తుంది అన్నమాట. మరి కనిపెట్టుకుంటాం ఎట్లా, ఎందుకు అవుతుంది కారణాలు? మెయిన్ కారణాలు లివర్ ఇట్లా పాడడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్. ఓకే, మనందరూ తెలుసు ఆల్కహాల్ లివర్ పాడవుతుందని చెప్పాను, రైట్? సో పర్టికులర్లీ కోవిడ్ దాటిన తర్వాత ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయింది. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా వైరల్ హెపటైటిస్ అంటే పర్టికులర్లీ హెపటైటిస్ బి అండ్ సి అనే 2 వైరస్లు. ఓకే, ఆ 2 కూడా లివర్లో కూర్చొని మెల్లింగా తెలియకుండా డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ అంటే అడ్వాన్స్గా పాడైపోయిన తర్వాత సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సింప్టమ్స్ వస్తాయి. అప్పుడు మనకి ఏమీ తెలియదు. 2వ కారణం. 3వ కారణం విచ్ ఇస్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకుంటాం వలన లివర్లో అలాగే వెళ్ళి ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ ఫ్యాట్ లివర్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తూ లివర్లోకి వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్ సిరోసిస్ వచ్చేంత వరకు ఏమాత్రం సింప్టమ్స్ ఇవ్వదు. ఓకే, సో మనకి ముందు కనుక చెక్ చేసుకుని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయి మనం కాపాడుకోగలుగుతాం. ఇండియాలో 100 మందిలో కనీసం ఒక 30 మంది 40 మంది వరకు లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య. అంటే ఎంత ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసుకోండి. పర్టికులర్లీ ఐటీ క్రౌడ్, ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, దాంట్లో 80% మందికి ఫ్యాటీ లివర్ ఉంది. 80% అంటే 100 మందిలో 80% వాళ్ళకి, 80 మందికి ఫ్యాటీ లివర్ ఉంది. ఈ ఫ్యాటీ లివరే మెల్లిగా క్రమేణా పెరిగి లివర్ స్కారింగ్, సిరోసిస్కి దారితీస్తాను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ది వరల్డ్, అతి వేగంగా పెరిగే క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉంది లివర్ క్యాన్సర్. ఇప్పుడు లివర్ క్యాన్సర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్. ఎందుకు అంటే ఇలా లివర్ సిరోసిస్ రావడం. సిరోసిస్కి కారణాలు ఏంటి? ఇందాక చెప్పినవన్నీ కూడా ఫ్యాటీ లివర్, అలాగే ఆల్కహాల్, అలాగే వైరల్ హెపటైటిస్. ఈ 3 కారణాల వల్ల లివర్ సిరోసిస్ పెరుగుతుంది. సిరోసిస్తో పాటు క్యాన్సర్ కూడా బాగా ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సరే ఈ హెపటైటిస్ బి, ఈ వైరస్ ఎట్లా పాకుతాయి? 2 వైరస్ చెప్పాను, హెపటైటిస్ బి అండ్ సి వైరస్. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉందని కూడా తెలియదు. వాళ్ళకి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనకు తెలియదు ఉందండి. వాళ్ళు తెలియకుండా మనకి పాకుతుంది. ఎలా పాకుతుంది? హెపటైటిస్ బి వైరస్ జనరల్గా బ్లడ్ నుంచి బ్లడ్ ఎక్కడ బ్లీడింగ్ అయింది, మనకు అక్కడ తగిలిన లేజర్స్, మనం బార్బర్ షాప్కి వెళ్తాం, అదే బ్లేడ్స్ వాడాము, అక్కడి నుంచి పాకుతుంది హెపటైటిస్ బి వైరస్ అనేది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ 2వ రకమైన ట్రాన్స్మిషన్, సేఫ్ సెక్స్ చేయకుండా. 3వది బాడీ ఫ్లూయిడ్స్. అప్పుడప్పుడు చాలా ఎక్కువ వైరస్ కౌంట్ ఉంటే అక్కడి నుంచి కూడా మనకి వేరే వాళ్ళ నుంచి చెమట నుంచి కూడా పాకచ్చు. మనం ఎంతమందో పట్టుకుంటూ ఉంటాం, ఎవరికుందో ఎవరికి తెలియదు.
ఉందని వాళ్ళు ఇట్లా వేసుకోలేం తిరగరు, నాకు ఉందని తిరగరు, అవునా కదా? సో అప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా రావచ్చు హెపటైటిస్ బి వైరస్ అనేది. 4వ ట్రాన్స్మిషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే మదర్ నుంచి బేబీకి రావడం. అంటే మదర్ ఉంటే హెపటైటిస్ బి ఉంటే బేబీ కూడా రావచ్చు. ఓకే, ఇలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? ఇదే కాకుండా హెపటైటిస్ సి వైరస్, అది కూడా బ్లడ్ నుంచి బ్లడ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అనమాట. సో పర్టికులర్లీ ఏమన్నా ఇంజెక్షన్స్ ఇన్ఫెక్టెడ్ నీడిల్స్తో చేసుకున్న, డయాలసిస్ చేసుకునే వాళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వైరస్లు వస్తున్నాయని ఏమాత్రం హింట్ ఇవ్వదు, మన బాడీలో కూర్చుంటుంది. మన బాడీలో కూర్చొని లివర్లో డ్యామేజ్ చేస్తూ 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 స్కారింగ్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్, సిరోసిస్ వచ్చేంత వరకు ఏ మాత్రము మనకి తెలియదు. అండ్ 10 మందిలో 9 మందికి ఈ వైరస్ ఉందని కూడా తెలియదు. అంటే ఎంత డేంజరస్ మీరు అర్థం చేసుకోండి. ఇందాక ఇంకో పాయింట్ కూడా చెప్పాను, లివర్ సిరోసిస్ బాగా పెరుగుతున్నాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఫాస్టెస్ట్గా పెరిగే క్యాన్సర్ లివర్ క్యాన్సర్. దీనికి హెపటైటిస్ వైరస్ ఎట్లాగో ఫ్యాట్ లివర్ అట్లాగే ఆల్కహాల్ అట్లాగే. ఇప్పుడు హెపటైటిస్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తాగుతూ ఫ్యాట్ లివర్ ఉంటే ఎంత వేగంగా పెరుగుతుంది వాళ్ళకి ప్రాబ్లం. అది 1+1+1 = 3 దాకా ఉండదు, 300 రెట్లు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. సో అయినా మనకి ఎలా తెలుస్తుంది? టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది. మనకి కూర్చున్న దాంట్లో కూడా ఉండకూడదని కోరుకుంటున్నా కానీ ఉండొచ్చు, మనకు తెలియదు అది, ఎందుకంటే మనం చెక్ చేయం కాబట్టి. అంతేనా కదా? మనకి నుంచి ఇంకొకటి కూడా పాకచ్చు, రైట్? మనందరం చెక్ చేసుకోవాలి. మీ బాధ్యతగా, మీరందరూ సింపుల్ బ్లడ్ టెస్ట్లే, 2 రకాల బ్లడ్ టెస్ట్ సింపుల్ మనం తీసే బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు తెలిసిపోతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే వైరస్ తెలవాల్సిన బ్లడ్ టెస్ట్. ఈ 2 టెస్టుల ద్వారా లివర్ ఎలా ఉంది, వైరస్ ఉందా తెలిసిపోతుంది. ఒకవేళ వైరస్ లేదు, మీకు హెపటైటిస్ బి వైరస్ లేదు, రైట్? సింపుల్ వ్యాక్సినేషన్, టీకా 3 డోసులు. ఈరోజు ఒకటి వేసుకుంటే నెల తర్వాత 2వ డోసు, 6 నెలల తర్వాత 3వ డోసు. ఈ 3 డోసులు కానీ తీసుకుంటే కనుక వైరస్ నుంచి మన ప్రొటెక్షన్ వస్తుంది. మనం ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో మనం చెప్పలేము. మన దగ్గర మన బాడీలో సోల్జర్స్ ఉత్పత్తి అయ్యి మన దాన్ని ఫైట్ చేయడానికి ఉన్నాయనుకో, మనం అప్పుడు బయటకు మనకి రాకుండా మనం తొలగించవచ్చు కదా. మనకి అది ఎవరి బాధ్యత? మన బాధ్యత, మీ బాధ్యత, అలాగే పబ్లిక్ బాధ్యత. అందరూ కూడా వేయించుకోవాలి. ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. మెడికల్ మన దేశంలో కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న పుట్టగొడుగులా వస్తాయి పేగులో, పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిమెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయడంతో, కొలనోస్కోపీ అంటాం, ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో, అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతున్నారు. కాబట్టి అలా క్యాన్సర్ నిర్మూలించగలుగుతారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు. దీన్నే బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని పరిచయం వస్తుంది, లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిప్స్ కనిపిస్తుంది. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులో తీసేసామనుకోండి, అలా 10 మందికి క్యాన్సర్ తొలగించేసేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలా మందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నదే. అవేర్నెస్ తెలుసుకోవాలి, అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. అది మన చేతిలో ఉంది, అది పబ్లిక్ చేతిలో, మీ చేతిలో, పబ్లిక్ చేతిలో ఉంది. అదే నా ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడమే. ఒకవేళ కనుక ఎవరికన్నా
అన్ఎక్స్ప్లెయిన్గా బరువు తగ్గుతున్నారు, ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు రోజుకు ఒకసారి వెళ్ళేవారు, ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నారు. ఆర్ రోజుకి వెళ్ళేవాళ్ళు 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. ఆర్ అంతకుముందు 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు ఒకసారి వెళ్తున్నారు. అది కూడా మోషన్ హ్యాబిట్ మారినట్టే కదా, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిటే కదా మోషన్ హ్యాబిట్ మారింది పద్ధతి. అలా నెల కంటే ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఇగ్నోర్ చేయకూడదు. దట్ కుడ్ బి చిహ్నం ఆఫ్ ఎ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం, తెలియకుండా వెయిట్ తగ్గటం, ఓకే, పొట్ట నొప్పి వారం కంటే ఎక్కువ, అలాగే కంటిన్యూస్గా ఉండటం, అలాగే పొట్ట మంట నెల కంటే ఎక్కువ ఉంటుంది. ఆర్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, ఫుడ్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, వెళ్ళట్లేదు కిందకి. ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కలవాలి. ఇవన్నీ కూడా మనం మెడికల్ టర్మ్స్లో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఇవన్నీ క్యాన్సర్కి దారి తీసే సిమ్టమ్స్, క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో అందుకని ఇగ్నోర్ చేయకుండా కంపల్సరీగా ఇట్లా ఉన్న వాళ్ళకి వచ్చి చూపించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అవగాహన తెలిస్తేనే మనం చేయగలుగుతాం కదా. సో అందుకని అందరికీ కూడా మీ తరఫున అందరికీ అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను. సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అయితే వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఆల్కహాల్ కన్సంప్షన్ లిమిట్ చేసుకోండి. ఫ్యాట్ లివర్ తగ్గించడానికి ఎక్సర్సైజులు చేయాలి, డైట్ చూసుకోవాలి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకొని హెపటైటిస్ బిది ఇందాక చెప్పినట్టు. కోలాన్ క్యాన్సర్కి రెగ్యులర్గా కొలనోస్కోపీ చేయించుకోండి. సో దట్ మనకి రాకుండా మనం ముందే కాపాడుకోగలం. ఈ మెసేజ్లు అందరికీ పంపిస్తారని కోరుకుంటున్నాను.